హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్మిడి, యా వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, మనం ఈ స్పెసిఫిక్ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే క్లాస్ 10th సిబిఎస్ఈ కెమిస్ట్రీ నుంచి అండ్ ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా, ఏపీ క్లాస్ 10 స్టూడెంట్స్ అందరూ కూడా ఎంచక్కా వినేసేయచ్చు అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వినొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 5 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం క్లాస్ 10th కెమిస్ట్రీ సిబిఎస్ఈ నుంచి. దాంట్లో భాగంగా జాగ్రత్త వినండి, జాగ్రత్త నోట్ చేసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేసేసి నేను ఇప్పుడు ఒక 5 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఈ టాపిక్స్ పైన ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయనన్నా డెఫినెట్లీ ఈ టాపిక్స్ పైన ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ రావడానికి చాలా చాలా ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. సో మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు అన్నింటినీ ప్రిపేర్ అవ్వండి, బట్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ టాపిక్స్ని అస్సలు మిస్ అనేటువంటి చేయొద్దు. దాంట్లో భాగంగా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఐసోమరిజం. నిన్న ఈ ఐసోమరిజం టాపిక్ అనేది బేసికల్గా మనకి ఎక్కడ ఉంటుందంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో ఉంటుంది. మనకి సిబిఎస్ఈలో లేదంటే ఏపీ బోర్డ్స్లో మనకు ఉన్న 4 చాప్టర్స్ కదా. దాంట్లో లాస్ట్ చాప్టర్ ఏంటి కెమిస్ట్రీలో? కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దాంట్లో మీకు ఐసోమరిజం గురించి క్వశ్చన్ అడుగుతారు. దే మే ఆస్క్ డైరెక్ట్లీ వాట్ ఈస్ ఐసోమరిజం అనే డెఫినేషన్ అయినా అడగొచ్చునైనా. సింపుల్గా వాట్ ఈస్ ఐసోమరిజం అనే డెఫినేషన్ అడిగినట్టయితే మీకు వెన్ 2 or more compounds having same molecular formula బట్ వాటిని డిఫరెంట్ స్ట్రక్చర్స్, వాటిని మనం ఏమంటాం? ఐసోమర్స్ అంటాం. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండాలి, బట్ స్ట్రక్చర్స్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి. అలా ఉండే వాటిని మనం ఏమంటాం? ఐసోమర్స్ అంటాం. ఇలా డెఫినేషన్ అయినా అడగచ్చు, లేదా దే మే ఆస్క్ ఎనీ ఎగ్జాంపుల్. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి, మీకు లైక్ ఒక ఎగ్జాంపుల్ ఎటువంటి మీకు ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఎన్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్ బోత్ ఆర్ హ్యావ్ సేమ్ కెమికల్ ఫార్ములా. ఎంత ఉందంట మనకి? రెండింటికి సేమ్ కెమికల్ ఫార్ములా C4H10 ఉందంట. దేనికి? ఏంటి? ఎన్ బ్యూటేన్కి, అదేవిధంగా ఐసోబ్యూటేన్కి. బట్ చూడండి, దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అని చెప్తున్నాడు. సో బేసికల్గా మాలిక్యులర్ ఫార్ములా ఇలా సేమ్ ఉండి స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్గా ఉన్నట్టు దాన్ని మనం ఏమంటాం? ఐసోమర్స్ అంటాం. ఇప్పుడు మన క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే మనకి ఎన్ బ్యూటేన్ ఐసోబ్యూటేన్ అనేటువంటి ఇవి 2 ఐసోమర్స్ అని చెప్పమన్నాను. నాన్న చాలా మందికి ఎన్ బ్యూటేన్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతారు. ఎన్ బ్యూటేన్ అంటే ఏం లేదు మనకి, సింపుల్గా నార్మల్ బ్యూటేన్. ఏంటి ఎన్ బ్యూటేన్ అంటే ఏంటి? సింపుల్గా నార్మల్ బ్యూటేన్. బ్యూట్ అంటే ఏంటో చెప్పండి మనకి. బ్యూటేన్ అంటే ఏంటి చెప్పండి మనకి? C4H10 మనం బ్యూటేన్ అంటాం, రైట్? ఆల్కెన్ కదా ఇది. ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 1 2 3 4 కార్బన్స్ ఉంటాయి, రైట్? సో ఆల్కెన్ కాబట్టి కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది, రైట్? ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? హైడ్రోజన్స్ తోని మనం కార్బన్ యొక్క వ్యాలెన్స్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు కార్బన్ వ్యాలెన్స్ 4 కదా, ఇక్కడ ఒక బాండ్ ఉంది, మిగిలిన 3 బాండ్స్ని మనం హైడ్రోజన్తో మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, మిగిలిన 2 మనం హైడ్రోజన్తో. అండ్ ఇక్కడ మిగిలిన 2 హైడ్రోజన్తో, ఇక్కడ మిగిలిన 3 హైడ్రోజన్తో. సో ఇలా ఉంది కదా నార్మల్ బ్యూటేన్. అంటే ఎలాంటి బ్రాంచ్ లేకుండా నార్మల్గా ఉంది కదా, దీన్నే మనం ఏమంటాం నాన్న? ఎన్ బ్యూటేన్ అంటాం, నార్మల్ బ్యూటేన్. ఎన్ బ్యూటేన్ అంటే ఏంటి? నార్మల్ బ్యూటేన్. సో ఏంటి మనకి? నార్మల్ బ్యూటేన్. అండ్ దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి చూడండి, 4 కార్బన్స్ ఉన్నాయి, అదేవిధంగా 10 హైడ్రోజన్స్ ఉన్నాయి, కౌంట్ చేయండి, C4H10. సార్ వాట్ ఈస్ మీన్ బై ఐసోబ్యూటేన్? ఐసోబ్యూటేన్ అంటే ఏం లేదన్నా, వెరీ సింపుల్. ఐసో అంటే ఏంటంటే ఇదిగో ఒక కార్బన్ పైన 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నట్టయితే ఏమంటామన్నా? 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నట్టయితే, ఓకేనా? ఒక కార్బన్కి డైరెక్ట్గా 2 మిథైల్ గ్రూప్స్ కనుక అటాచ్ అయి ఉన్నట్టయితే, ఓకేనా, దాన్నే మనం ఏమంటామన్నా? ఐసో పొజిషన్ అంటాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానన్నా, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు ఐసోబ్యూటేన్ ఉంది కదా, ఐసోబ్యూటేన్ ఫార్ములా ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ కాల్డ్ వాట్ మనకి? ఐసోబ్యూటేన్. ఐసోబ్యూటేన్ అంటే ఇది, దీన్నే మనం ఏమంటాం? ఐసోబ్యూటేన్ అంటాం. చూడండి, ఇక్కడ వాటిలో మనకి ఒక హైడ్రోజన్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి ఏముంటుందంటే CH3 ఉంటుంది. ఇది చూడండి, 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కదా. ఇదిగో 2వ కార్బన్ దగ్గర మనకి ఏముంది? CH3 గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంది, ఓకేనా? అండ్ ఈ 2వ కార్బన్ దగ్గర చూడండి, 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటివి ప్రజెంట్ ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటామన్నా? ఐసోబ్యూటేన్ అంటాం. ఐసోబ్యూటేన్ అనకపోయినా నో ప్రాబ్లం అన్న. చూడండి, దీన్ని మనం మిత్ ఇత్తు, ఇదిగో చూడండి, 2 మిత్ ఇత్తు 2 ప్రోపేన్, ఓకేనా? 2 ప్రోపేన్ అంటాం రా, 2 మిథైల్ ప్రోపేన్. సారీ, ఏంటి దీన్ని మనం ఏమంటాం? ఎవ్రీబడి చెప్పండి. 2 మిథైల్ ప్రోపేన్ అంటాం. 2 మిథైల్ ప్రోపేన్. మీ అందరికి నేను IUPAC నామినిక్లేచర్లో చెప్పాను. ఇది చూడండి, 2 మిథైల్ ప్రోపేన్.
దీన్నే మనం ఐసోబ్యూటేన్ అంటాం. 2-మిథైల్ ప్రోపెన్, అదేవిధంగా నార్మల్ బ్యూటేన్ ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా మీరు చూడండి. దీంట్లో కూడా 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో కూడా మనకి 10 హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో కూడా మనకి 4 కార్బన్స్ ఉన్నాయి, 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే మాలిక్యులర్ ఫార్ములా రెండింటిది సేమే, బట్ ఇది దీని స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉందా లేదా? ఇది కంప్లీట్ చైన్గా ఉంది, బట్ ఇది బ్రాంచ్గా ఉంది. ఓకేనా, మాలిక్యులర్ ఫార్ములా సేమే, బట్ ఇలా స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటే వీటిని మనం ఏమంటాం? ఐసోమర్స్ అంటాం. ఇలా ఏదైనా ఎగ్జాంపుల్ అడగచ్చు మీకు. దే మే ఆస్క్ ఎనీ ఎగ్జాంపుల్ అన్నా చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్లో IUPAC ఐసోమరిజం పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా అన్నింటినీ నేర్చేసుకోండి. ఓకేనా? ఓకే సార్, లెట్ us see. ఓకేనా, చూడండి ఇదిగో ఎన్ బ్యూటేన్ని మనం ఇలా రాయొచ్చు. మనకి స్ట్రేట్ చైన్ కార్బన్, ఇది మీకు బాండ్ నొటేషన్ చెప్పాను. అదేవిధంగా మీకు ఇదిగో ఇలా రాయడం కూడా చెప్పాను, అండ్ ఇలా కూడా స్ట్రక్చర్ రాయడం చెప్పాను. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నన్ను. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే IUPAC పైన వీలైతే ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఐ థింక్ నేను IUPAC పైన చాలా మీకు సెషన్స్ అనేటువంటి తీసుకున్నాను. ఐ హోప్ మీకు ఎవరికి డౌట్ లేదనుకుంటాను. జాగ్రత్తగా వినండి. మనకి IUPAC నామినిక్లేచర్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, బేసికల్గా IUPAC నామినిక్లేచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది ఎలా ఉంటుంది చెప్పండి. మనకి ఫస్ట్ మనం ఏం రాస్తాం? సబ్స్టిట్యూట్ యొక్క నేమ్ రాస్తాం. రైట్, సబ్స్టిట్యూట్ యొక్క నేమ్ రాస్తాం. సబ్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ ఏంటి? మిథైల్, ఇథైల్, ప్రోపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, క్లోరో, ఫ్లోరో, బ్రోమో, ఐడో. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నైట్రో, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో సబ్స్టిట్యూయెంట్. ఓకేనా, సబ్స్టిట్యూయెంట్ వాటిని మనకి నెక్స్ట్ ఏంటి మనకి సైక్లో, బైసైక్లో కాంపౌండ్స్ ఉంటే వాటిని మెన్షన్ చేయాలి. ఓకేనా, లేదంటే లేదు బైసైక్లో. ఓకేనా, బైసైక్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇవి ఉండవు మనకి 10th క్లాస్ లెవెల్లో బైసైక్లో. ఓకేనా, దాని తర్వాత ఏం రాయాలి మనం? వెరీ ఇంపార్టెంట్ మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏం మెన్షన్ చేయాలి? కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే ఏను, ఓకేనా, డబుల్ బాండ్ ఉంటే మనకి ఈన్, అదేవిధంగా ట్రిపుల్ బాండ్ ఉంటే మనకి ఐన్. ఆ టైప్ ఆఫ్ బాండ్ని మనం మెన్షన్ చేయాలి. లాస్ట్కి మనం ఏం మెన్షన్ చేయాలన్నా మనకి ఫంక్షనల్ గ్రూప్ని మనం మెన్షన్ చేయాలి. ఓకేనా, అండ్ ఇదిగో ఈ సబ్స్టిట్యూట్ గురించి రాసేటప్పుడైనా, వీటి గురించి రాసేటప్పుడైనా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. సబ్స్టిట్యూట్ యొక్క పొజిషన్, అదేవిధంగా డబుల్ బాండ్ యొక్క పొజిషన్, ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్. ఓకేనా, ఇవన్నీ రాయాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం IUPAC గురించి కంప్లీట్గా. జస్ట్ మీకు రీకాల్ మాత్రమే చేస్తున్నాను. సో మీరు మైండ్లో ఏం పెట్టుకుంటారంటే IUPAC నామినిక్లేచర్ పైన ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం చేయగలగాలి. ఓకేనా, అండ్ ఎస్పెషల్లీ మీరు ఎప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఫంక్షనల్ గ్రూప్ గురించి ఏదైనా ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, ఓకేనా, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అన్న. ఎస్పెషల్లీ ఇదిగో ఈ 4 ఫంక్షనల్ గ్రూప్స్ గురించి అయితే బాగా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ వచ్చినప్పుడు పేరు చివరిలో లాస్ట్కి ఏమని వస్తుంది? OH అని వస్తుంది. ఓకేనా, సరే, ఆల్కహాల్ అంటే OH అన్న. మనకి దీని పేరు చివరిలో మనకి ఏమొస్తుంది? మనకి OL వస్తుంది, ఓల్. అదేవిధంగా ఆల్డిహైడ్ ఉందనుకుందాం. ఆల్డిహైడ్ అంటే ఏంటి? మనకి ఇదిగో స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఓకేనా, సో దీన్ని ఇలా కూడా రాస్తాం, RC∬OH, లేదంటే దీన్ని మనం RCOH అని కూడా రాస్తాం. ఇదేంటి? మనకి ఆల్డిహైడ్. ఇది వచ్చినప్పుడు పేరు చివరిలో మనకి ఏమొస్తుంది? AL, ఆల్ వస్తుంది. కీటోన్ అంటే ఏంటిది? ఇదిగో 2 ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి C∬O గ్రూప్కి, అటు సైడ్ ఇటు సైడ్ 2 ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం నాన్న? కీటోన్ అంటాం. కీటోన్ వస్తే లాస్ట్కి ఏం రావాలి? చివరిలో ONE రావాలి. ఓకేనా, కీటోన్. ఓకే, లాస్ట్ ONE రావాలి. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏంటిది? COOH అని వస్తుంది, RCOOH అని వస్తుంది, లేదంటే C∬OH అయినా వస్తుంది, RC∬OH అయినా వస్తుంది. సో ఇలా ఉంటాం మనం ఏమంటాం? కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. కార్బాక్సిలిక్ యాసిడ్ దాని పేరు చివరిలో మనకి ఏమొస్తుంది? మనకి ఓయిక్ యాసిడ్ అనేటువంటిది వస్తుంది. సో ఇలా నేను మీకు IUPAC నామినిక్లేచర్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చాను అన్న. ఓకే, కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్ యొక్క అన్ని పార్ట్స్ వీడియోస్ చూడండి. చాలా పార్ట్స్ అనేటువంటి ఉన్నాయి, ఎందుకంటే పెద్ద చాప్టర్ కాబట్టి. IUPAC నామినిక్లేచర్ గురించి మీరు ఇట్టే ఆన్సర్ అనేటువంటి చేస్తారు ప్రతిదీ కూడా. ఓకే, సో IUPAC నామినిక్లేచర్ గురించి క్వశ్చన్స్ వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకా 10th స్టాండర్డే కాకుండా ఇంకా ఎక్కువ స్టాండర్డ్ కూడా క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టీస్ చేయించాను. వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, అవి చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది కేసులో మీరు ఏ క్వశ్చన్కైనా కూడా ఫటాఫట్ ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి థర్డ్ వన్ ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్ అన్న. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్ నుంచే వస్తుంది. ఓకేనా, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఇదిగో రిడాక్స్ రియాక్షన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్న. రిడాక్స్ రియాక్షన్స్ బేసికల్గా రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి అన్న? మనకి రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండు ఒకటేసారి ఒకటే రియాక్షన్లో జరిగినట్టయితే దాన్ని మనం ఏమంటాం అన్న? రిడాక్స్ రియాక్షన్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. అండ్ రిడాక్స్ రియాక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ అడుగుతాను మనకి. ఓకేనా, చాలా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. సో బేసికలీ రిడక్షన్ అంటే ఏంటిది? రిడక్షన్ అంటే ఏంటిది? మనకి లాస్ ఆఫ్ ఆక్సిజన్. అదేవిధంగా ఆక్సిడేషన్ అంటే ఏంటిది? ఓకేనా, అడిషన్
అడిషన్ ఆఫ్ వాటిని మనకి ఆక్సిజన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే హయ్యర్ క్లాస్లో మీకు డెఫినేషన్ చేంజ్ అవుతుంది. బేసికల్గా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం ఆక్సిడేషన్ ఏంటి, రిడక్షన్ అంటే ఏంటిది. బట్ మీకు 10th క్లాస్ లెవెల్లో జస్ట్ లాస్ ఆఫ్ ఆక్సిజన్, అదేవిధంగా మీకు గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ ఇది గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఆక్సిడేషన్ రిడక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు చేయొచ్చు ఈజీగా. చూడండి ఇక్కడ జింక్ ఆక్సైడ్ ఉందిగా, ఇది చూడండి జింక్ ఆక్సైడ్, ఇది ఆక్సిజన్ లాస్ అయ్యి ఇది జింక్గా మారింది. ఓకేనా, జింక్ ఆక్సైడ్ ఉంది, ఇక్కడ జింక్తో పాటు ఆక్సిజన్ ఉంది, బట్ ఇక్కడ జింక్ మాత్రం అంటే జింక్ ఏంటిది ఆక్సిజన్ లాస్ అయింది. అంటే జింక్ ఆక్సిజన్ లాస్ అయితే దీంట్లో మనకి ఏం జరిగినట్టు, మనకి జింక్ ఆక్సిజన్ లాస్ అయింది కాబట్టి దీంట్లో మనకి ఏం జరిగింది, మనకి ఇక్కడ ఆర్ఎస్ సింబల్ ఇక్కడ పెట్టేసుకోండి, దీంట్లో మనకి ఏం జరిగింది, మనకి రిడక్షన్ జరిగింది. అండ్ ఇదిగో కార్బన్ దగ్గర చూడండి ఆక్సిజన్ ఉందా లేదు, బట్ ఇక్కడ కార్బన్ దగ్గర చూస్తుంటే మనకి ఏంటి, కార్బన్ ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది, ఆ కార్బన్ గెయిన్ చేసుకుంది కాబట్టి దీన్ని మనం ఏంటాం, ఆక్సిడేషన్ అంటాం. అండ్ ఎస్పెషల్లీ రిడాక్స్ రియాక్షన్స్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి దీంట్లో ఏది రెడ్యూసింగ్ ఏజెంట్, ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అడుగుతున్నాం. మనకి దేంట్లోనైతే రిడక్షన్ జరుగుతుందో, ఇప్పుడు జింక్ ఆక్సైడ్లో రిడక్షన్ జరిగింది. ఓకేనా, ఇది రిడక్షన్ జరిగింది కాబట్టి రిడక్షన్కి ఆపోజిట్ ఏంటి మనకి ఆక్సిడేషన్. ఓకేనా, సో దీన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఓకేనా, సో దీనికి సో మెనీ వాటి మనకి ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. ఓకేనా, అండ్ ఇప్పుడు దీంట్లో ఆక్సిడేషన్ జరిగింది కదా, ఆక్సిడేషన్కి ఆపోజిట్ ఏంటి మనకి రిడక్షన్. ఓకేనా, దీంట్లో ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి కార్బన్లో, దీన్ని మనం ఏమంటాం, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా, ఏజెంట్ అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా చూడండి. అచ్చా సార్, ఓకేనా, అర్థమైంది ఎవ్రీబడి? ఓకే, సో లెట్ us see ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని మనకి టాపిక్ ఏంటంటే రియాక్టివిటీ సిరీస్. అచ్చా సార్, రియాక్టివిటీ సిరీస్ అంటే ఏంటి చెప్పండి అన్న మనకి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి రియాక్టివిటీ సిరీస్. ఇక్కడ నుంచి మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారంటే మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి రియాక్టివిటీ సిరీస్ పైన బేస్ చేసుకొని అడుగుతారు నాన్న. చాలా 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 ఇంపార్టెంట్. ఇదిగో ఈ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇది మనకి ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అనేటువంటి ఇచ్చారన్న మనకి. పైన సోడియం అనేది హైలీ రియాక్టివ్. ఓకేనా, బట్ కిందికి వెళ్ళిన కొద్దీ ఓకేనా పొటాషియం హైలీ రియాక్టివ్, పొటాషియం కంటే తక్కువ సోడియంకి, సోడియం కంటే తక్కువ కాల్షియం రియాక్టివ్, కాల్షియం కంటే ఇంకా కొంచెం తక్కువ మెగ్నీషియం. ఇదిగో ఏయు గోల్డ్ అనేటువంటిది లీస్ట్ రియాక్టివ్ అన్న. ఇది రియాక్టివిటీ ఆర్డర్. పైన ఉన్నవి మోస్ట్ రియాక్టివ్, కింద ఉన్నవి లీస్ట్ రియాక్టివ్ అన్న. మా మధ్యలో ఉన్నవి మనకి యావరేజ్ రియాక్టివ్. బేసికల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఏం జరుగుతుందంటే మనకి మోర్ ఏదైతే రియాక్టివిటీని షో చేస్తుందో అది లెస్ రియాక్టివిటీ ఏదైతే షో చేస్తుందో ఆ మెటల్ని రిప్లేస్ చేసి దాని ప్లేస్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఐరన్ని కాపర్ సల్ఫేట్తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకేనా, ఇది మనకి ఐరన్ సల్ఫేట్ని మనకు ఫామ్ చేస్తుంది, దాంతోపాటు కాపర్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. బేసికల్గా మీరు ఇక్కడ చూడండి, మనకి ఐరన్ ఉంది, ఎక్కడ ఉంది ఐరన్, ఐరన్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే మనకి వేరే, ఇదిగో ఫెర్రస్ అంటే ఐరన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, కాపర్ ఉందా, కాపర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి రియాక్టివిటీ ఆర్డర్లో క్లియర్గా తెలుస్తుంది. ఫెర్రస్ అంటే ఐరన్ మోర్ రియాక్టివా, కాపర్ మోర్ రియాక్టివా? ఆబ్వియస్లీ వాటిని మనకి ఫెర్రస్, ఐరన్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్స్ టు కాపర్. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఉంది కదా, కాపర్ సల్ఫేట్లో కాపర్ కంటే ఐరన్ రియాక్టివ్ కాబట్టి కాపర్ని బయటికి నెట్టేసి దీని ప్లేస్లోకి ఐరన్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఐరన్ దీని ప్లేస్లోకి వెళ్తే ఏమవుతుంది, ఐరన్ సల్ఫేట్ అవుతుంది. సో మళ్ళీ కాపర్ అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం అన్న. ఓకేనా, సో ఇందులో ఒకటే ఆటం డిస్ప్లేస్ ఎందుకంటే దీన్ని సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో ఇలాంటి రియాక్షన్కి మీరు ఆన్సర్ చేయాలి అనేది తప్పకుండా మీకు రియాక్టివిటీ సిరీస్ అనేటువంటిది తెలియాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని మనకి టాపిక్. ఓకేనా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ప్రిపరేషన్ ఆఫ్ ది వాట్ మనకి సాల్ట్ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. లైక్ బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, ఓకేనా, అదేవిధంగా వాషింగ్ సోడా కావచ్చు, బ్లీచింగ్ పౌడర్ కావచ్చు. సో ఇవన్నీ సాల్ట్స్, వీటి ప్రిపరేషన్ మెథడ్స్ పైన చాలా క్వశ్చన్స్ అడుగుతారు నాన్న మనకి. ఓకేనా, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మీకు అర్థం కాలేదా, ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి మనకి బ్లీచింగ్ పౌడర్ ఉంది, దీని ప్రిపరేషన్ మెథడ్ డైరెక్ట్గా అడగచ్చు. హౌ కెన్ వీ ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్ అని అడగచ్చు. బ్లీచింగ్ పౌడర్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామన్నా సింపుల్గా ఇదిగో స్లేక్డ్ లైమ్, దీన్నే మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం క్లోరిన్తో రియాక్షన్ చేసినట్టయితే ఏం జరుగుతుంది, కాల్షియం. ఓకేనా, ఇదేం ఫామ్ చేస్తుంది మనకి
కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనకు ఫామ్ చేస్తుంది, కాల్షియం ఆక్సీక్లోరైడ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఇక దీని నుంచి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిందంతా క్లోరిన్తో రియాక్షన్ చేస్తుంది. ఓకేనా, ఒక వాటర్ మాలిక్యూల్ ఏముంటుంది మనకి H2O కదా. ఓకేనా, H2O ఇదిగో దీంట్లో మనకి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, సో 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ బయటకు వెళ్ళింది, అంటే ఒక వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళింది, ఇక్కడ ఆక్సిజన్ మిగులుతుంది. ఓకేనా, సో ఈ ఆక్సిజన్తో క్లోరిన్, ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, మొత్తానికి కాల్షియం ఆక్సైడ్ మిగులుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ క్లోరిన్, ఇది మొత్తం కలిపి మనకి కాల్షియం ఆక్సైక్లోరైడ్, దీన్ని మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అవుతుంది ఇలా. ఓకేనా, ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇలా మనం వాటిని మనకి సాల్ట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్ మనం తెలుసుకోవాలి. దీన్ని తిప్పి అడుగుతాను మనకి. దే మే ఆస్క్ రైట్ వాట్ విల్ బి హ్యాపన్ ఇఫ్ యూ విల్ యాడ్ క్లోరిన్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. క్లోరిన్ని కాల్షియం హైడ్రాక్సైడ్తోని కాల్షియం హైడ్రాక్సైడ్కి యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మనం ఏం చేయాలి, సింపుల్గా మనకి బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అవుతుందని చెప్పాలి. లేదంటే బ్లీచింగ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేస్తారని డైరెక్ట్గా కూడా అడగచ్చు. ఓకేనా, లేదంటే మనకి కాస్టిక్ సోడా అడగచ్చు, లేదంటే మనకి బేకింగ్ సోడా అడగచ్చు. బేకింగ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఏవైనా అడగచ్చు. మనకి సాల్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు, జాగ్రత్తగా చూడండి. సో దీస్ ఆర్ వాట్ మనకి 5 ఇంపార్టెంట్ వాటిని మనకి టాపిక్స్. ఈ 5 ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మనకి ఎవ్రీబడి కింద ఓకేనా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో ఫాస్ట్గా వస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ పైన వీడియో కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో లీవ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్స్. Bye-bye. We'll meet in the next session.